ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ పివి రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ చేసుకుంటే ఎందుకు పదే పదే బీజేపీని టార్గెట్ చేస్తుంది? లేకలేమో కేసీఆర్ గారు ఇంకొంచెం ఎక్కువసేపు విమర్శించాల్సి ఉండేది బీజేపీని అని, ఇప్పుడు బీజేపీలోకి బీఆర్ఎస్ ని విలీనం చేయబోతున్నారని, కుట్ర జరుగుతుందని, ఇవన్నీ కామెంట్స్ ఎలా చూడాలి సార్? ఇప్పుడు కవిత లెటర్ ఎందుకు వచ్చింది బయటికి అంటే ముందు నుంచి ఒక పరిణామ క్రమాలు. ముందు ఇక్కడ సభ, బీఆర్ఎస్ మీటింగ్ రాజేశ్వర సమయంలో ఆ సభ దగ్గర నుంచి మొత్తం ఒక 1 by 1 వస్తూ ఉంది. అక్కడ ఏంటి, ఇద్దరు ఫోటోలే ఉన్నాయి, కేసీఆర్ కేటీఆర్. హరీష్ రావు ఫోటో లేదు, కవిత ఫోటో లేదు. అక్కడి నుంచి ఒక మంట ఏంటంటే కేటీఆర్ఏ కావాలని నల్లికుట్లోడు లేకపోతే ఇంకొకడు చేస్తున్నాడు అని చెప్పి, గ్రీక్ వీరుడు అని చేస్తున్నా అని చెప్పేసి ఆమెకి ఒక మంట. సో ఆ కేటీఆర్ఏ దీనికి మొత్తం కారణం, ఈ లెటర్ బయటకు రావడానికి కారణం అన్నట్టుగా ఇండైరెక్ట్ చెప్తా ఉంది. రోజు పేపర్లలో కూడా అదే వస్తా ఉంది. సో ఆయన ఏంటంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ, ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా గెలవకపోయినా ఆయననే ప్రెసిడెంట్, గెలిస్తేనేమో ముఖ్యమంత్రి ఆయన అన్నట్టుగా మొత్తం టోటల్ దాన్ని ఒక సెట్ చేసేసాడు. సో ఆమెకి ఏంటంటే కేటీఆర్ ఎందుకు అవ్వాలి, నేను ఎందుకు అవ్వకూడదు అని ఆమె ఆలోచన. హరీష్ రావు కాకుండా నేను ఎందుకు అవ్వకూడదు, కేసీఆర్ కూతుర్నే కదా అని ఆలోచన. ఇదంతా ఏంటంటే ఆ సభ దగ్గర నుంచి ఆమె మైండ్లో ఉన్న అభిప్రాయాలు లేకపోతే సూచనలు సలహాలు వాళ్ళ మరి తండ్రికి రాయాలనుకుందో రాసింది, ఓ లెటర్ రాసింది. ఎందుకంటే నేను అనుకుంటే అప్పటికే కొద్దిగా దూరం అయిపోయింది, డిస్టెన్స్ పెరిగినట్టు కొడుతుంది. ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల కాలంలో 2001 నుంచి ఇప్పటి వరకు, సరే ఈమె 2009లో జాయిన్ అయినా కూడా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఎక్కడ లెటర్లు రాసుకోలేదు కదా. మరి ఎందుకు రాసుకోలేదు? తండ్రి కాబట్టి తండ్రి దగ్గర పోయి డైరెక్ట్గా చెప్తుంది. ఆమెకి 24 hours యాక్సెస్ ఉంటుంది, ఇప్పుడైనా పోయి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే మధ్యలో కేటీఆర్ అడ్డం ఒక ఇది ఉందన్నమాట. ఆయన దాటి వెళ్ళాలి, కేసీఆర్తో మాట్లాడాలి. సో అందుకే ఏం చేస్తుంది, ఈమె లెటర్ రాసినట్టు కొడుతుంది. ఈ లెటర్ ఎవరు రాసింది ఆమెనే. బయట ఎవరు పెట్టిందని ఇప్పటివరకు తెలియదు. అటు కేటీఆర్ పెట్టిండా లేకపోతే సంతోషరావు పెట్టిండా, ఇంకోరు పెట్టారో తెలియదు. సో దాంట్లో క్లియర్గా ఏం రాసింది, బీజేపీ మీద. బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తుంది? బీజేపీ టార్గెట్ చేసిందంటే ఇవి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సరే బిజినెస్ చేసింది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ ఇది కాకుండా ఇక్కడ సంపాదించే డబ్బులు సరిపోక ఒక లేడీ అయి ఉండి, ఒక మహిళ అయి ఉండి ఢిల్లీకి పోయి అక్కడ మరి లిక్కర్ వ్యాపారం చేసి అక్కడ ఆ స్కామ్లో ఇరుక్కుంది. ఆ స్కామ్లో ఇరుక్కుంటే ఏం జరిగింది, అక్కడ 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి క్లారిటీ వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం ఈడీ రైడ్ చేసింది, ఈడీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆమె జైల్లో పెట్టారు. సో తిహార్ జైల్లో పెట్టారు. అప్పటి నుంచి ఆమెకు మంట ఏంది, ఎంతసేపు ఉన్న బీజేపీ ఎందుకు ఇట్లే నన్ను జైల్లో పెట్టారు, బీజేపీ ఏంటంటే బీజేపీ కాదు ఇక్కడ పెట్టింది, నిన్న జైల్లో పెట్టింది ఎవరు పెట్టారు, ఈడీ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఆఫీసెస్ ఉంటాయి, వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే ఏజెన్సీస్ ఉంటాయి, ఇండిపెండెంట్గా వాళ్ళు ప్రోబ్ చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, లోపలేస్తారు. నువ్వు చేయకపోతే ఎందుకు చేస్తారు? అందరిని ఏమైనా వేస్తున్నారా? వేయట్లే కదా. సో నీకు ఎవిడెన్స్ మీద ఉంది కాబట్టి, అవినీతి జరిగింది కాబట్టి లోపలేసారు 6 నెలలు. సో లేకపోతే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో హాయిగా ఉండేదాన్ని కదా. సో ఆ ఉద్దేశంతో బీజేపీని టార్గెట్ చేస్తాము. రెండో పాయింట్, మీరు ఇంతకుముందు అడిగారు, బీజేపీని బీఆర్ఎస్లో విలీనం చేయడానికి ప్రయత్నం చేసారో చేయలేదో ఆమెకి తెలియాలి. ఎందుకంటే అన్నీ ఆమె మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ విలీనం అనుకుంటే మరి జైల్లో ఉన్నది ఎవరు? కవితే కదా. ఆమె ఒప్పుకుంటే బయటకు వచ్చారు కదా అప్పుడే. మరి అధికారం జరగలే కదా. ఎంత ఏంటంటే స్పెక్యులేషన్ తప్పితే ఆమె చెప్పిన మాటల్లో వాస్తవం కనపడతలేదు. బీజేపీ మీద బురద జల్లడానికి ప్రయత్నమే తప్పితే ఇంకొక మాట లేదు. ఇక్కడ ఏంది, నిన్న క్లియర్గా ఒక పేపర్లో వచ్చింది. ఏమని వచ్చింది, కాంగ్రెస్లో చేరడానికి రాయబారం పంపింది. ఒక మంత్రి పదవి ఇస్తే కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి జాయిన్ చేస్తాను అంటే వాళ్ళు ఒప్పుకోలే, కాంగ్రెస్ పార్టీలు ఒప్పుకోలే. అరే ఎందుకు తలకాయ నొప్పి, ఈ కవిత వస్తే మళ్ళా పెద్ద ఇది ఉంటుంది, మాకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కవిత వద్దు, వాళ్ళ పార్టీ వద్దు, ఇంకెవరు వద్దను, కొన్ని రోజులు ఆగమని చెప్పండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ పరిణామాలు ఏంటంటే అటు కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసుకోవాలి, ఈమెను డిఫెండ్ చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీని బురద చేయాలి, టార్గెట్ చేయాలి. అది జరుగుతూ ఉంది తప్పితే ఏమీ వాస్తవం లేదు. భారతీయ జనతా పార్టీ ఒకటి ఆమెనే చెప్పింది. మళ్ళీ ఈరోజు ఏమైనా చిట్ చాట్ల ఒక మాట చెప్పింది. సో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా,
మరి బీఆర్ఎస్ పార్టీ ఏంటి, మునిగిపోయిన నావదా? అంతే కదా, ఒప్పుకున్నట్టే కదా. మరి నెక్స్ట్ ఏంటిది? భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేదే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు వీళ్ళంతా కూడా, ఉన్న ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళందరూ కానీ, ఎవరైతే క్యాడర్ ఉందో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు. రేపు వచ్చేది అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. అంతవరకు అదైతే వాస్తవం.